Hello everyone, I am Dr. Anusha, pediatrician and neonatologist, Mitra Multi Specialty Hospitals andi, Vijayawada, Suryarawpet. So, bio gurinchi vachesariki done my MBBS from Mamta Medical College, Khammam. Tarvata MD Pediatrics kuda akkadi nunche chestunnanu. Followed by that, worked as a senior resident in Siddhartha Medical College, Vijayawada, GGH lo. Tarvata worked in Rainbow Children's Hospital as a registrar for 2 years. Followed by done fellowship in neonatology from Fernandez Hospitals. అట్లాగే అక్కడే వర్క్ చేస్తున్నాను కూడా. తర్వాత మన చినకాకంలో ఉన్న ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో వర్క్డ్ యాజ్ ఎ నియోనటాలజిస్ట్. తర్వాత ఓన్ హాస్పిటల్ స్టార్ట్ చేసుకున్నాము, దట్ ఈస్ మిత్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విచ్ ఈజ్ ఏ 50-bedded హాస్పిటల్ అండి. సో మన దగ్గర వచ్చి చాలా సర్వీసెస్ ఉన్నాయి. బట్ యాజ్ ఎ పీడియాట్రిషియన్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ద పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ ఇన్ అవర్ హాస్పిటల్. సో అసలు ఫస్ట్ హూ ఈజ్ ఎ పీడియాట్రిషియన్ అనేసి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెలింగ్ యూ. సో పీడియాట్రిషియన్ అంటే అండి న్యూబార్న్ పీరియడ్. సో పిక్స్ కూడా మీకు మంచి మంచి పిక్స్ పెట్టున్నాను. ఎప్పుడు మిమ్మల్ని భయపెడుతూ ఉంటాను, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్రేస్ పెట్టి అండ్ సిక్గా ఉన్న చిల్డ్రన్ పెట్టేసి. సో ఇప్పుడు అసలు ముందు పీడియాట్రిషియన్ అంటే ఏంటి అనేసనని, న్యూబార్న్ పీరియడ్ ఇక్కడి నుంచి అడాలసెన్స్ వరకు అంటే అప్ టు 18 years వరకు ట్రీట్ చేస్తామండి పిల్లల్లో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కానీ. సో ఈ పీరియడ్ వచ్చేసరికి న్యూబార్న్ పీరియడ్ అంటాము, లెస్ దాన్ 1 year ఇన్ఫాన్సీ అంటాము, లెస్ దాన్ 3 years టాడ్లర్ పీరియడ్ అంటాము. ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి వీళ్ళు, ప్రీ స్కూలర్స్ వీళ్ళు, అండ్ స్కూల్ ఈజ్ గోయింగ్, అండ్ వీళ్ళు ఈ పాప వచ్చేసరికి అడాలసెంట్. సో న్యూబార్న్ పీరియడ్ నుంచి 18 years వరకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న పిల్లల్లో పీడియాట్రిషియన్ అన్న మేము ట్రీట్ చేస్తామన్నమాట. నెక్స్ట్, అండ్ హూ ఈజ్ ఏ నేనటాలజిస్ట్. నేనటాలజిస్ట్ అనేసనంటే, సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ప్రీమి ఎంత చిన్నగా ఉందో దిస్ బేబీ. సో నెలలు నిండకుండా పుట్టిన బేబీల నుంచి నెలలు నిండి పుట్టిన బేబీల్లో కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ట్రీట్ చేసే వాళ్ళని నేనటాలజిస్ట్ అనేసి అని అంటాం అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత చిన్న బేబీకి ఉండే హెల్త్ ఇష్యూస్ ఏముంటాయి అంటారంటే మెనీ ఇష్యూస్ వీళ్ళలో. సో ప్రాపర్ గ్రోత్ అవ్వకుండా పొట్టలోంచి ముందే బయటకు వచ్చేయటం వల్ల చాలా ఇమ్మెచ్యూరిటీస్ ఉంటాయి. సో ఏం ఇమ్మెచ్యూరిటీస్ అంటే బ్రెయిన్ ఇమ్మెచ్యూర్గా ఉంటుంది, ఐస్ ఇమ్మెచ్యూర్గా ఉంటాయి, లంగ్స్ ఇమ్మెచ్యూర్గా ఉంటాయి, ఇంటెస్టైన్స్ ఇమ్మెచ్యూర్గా ఉంటాయి, లివర్ ఇమ్మెచ్యూర్గా ఉంటుంది, కిడ్నీస్ ఇమ్మెచ్యూర్గా ఉంటాయి. మెయిన్ వీటిని మేనేజ్ చేసుకుంటూ ఈ స్టేజ్కి తీసుకొచ్చి, అంటే మరి ఇంత వెయిట్ రావక్కర్లేదండి, 1.8 kgs దాకా లాగి అప్పుడు వాళ్ళని డిశ్చార్జ్ చేస్తామన్నమాట. సో ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్లో సో మెయిన్ మనకు ఊపిరి ఎట్లా ఇంపార్టెంటో, లంగ్ బేబీకి ఇమ్మెచ్యూరిటీ ఉండటం వల్ల సర్ఫెక్టెంట్ అనేది లంగ్స్లో సరిగ్గా ఉండాల్సినంత ఉండకపోవటం వల్ల బ్రీతింగ్ సరిగ్గా తీసుకోలేరు. అట్లాంటి వాళ్ళ కోసం అనేసనని ఇక్కడ సపోర్ట్ చూసారు కదా, ఇది వెంటిలేటర్ సపోర్ట్. ఈ ట్యూబ్ వచ్చేసరికి లంగ్స్ పై వరకు వెళ్తుందన్నమాట. ఆ ట్యూబ్ ద్వారా కృత్రిమంగా మనం వెంటిలేషన్ అంటే ఆక్సిజనేషన్స్ బ్రీతింగ్ సపోర్ట్ ఇస్తామన్నమాట. నెక్స్ట్ థింగ్, బ్రెయిన్ పరంగా వచ్చేసరికి రక్తనాళాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అట్లాంటి సెన్సిటివ్ రక్తనాళాలు కొంచెం అసలు మేము సిస్టర్స్కి ఎట్లా ట్రైన్ చేస్తామంటే డైపర్ చేంజ్ చేయడానికి కూడా లిఫ్ట్ చేయడానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ విధంగా కాకుండా ఎట్లా పడితే అట్లా వేసేస్తే బ్రెయిన్లో కూడా బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా వీళ్ళని మేనేజ్ చేస్తూ ఉంటాం. సో IVH ఇంట్రా వెంట్రికులర్ హెమరేజెస్ అంటాం అనమాట. ఐస్ పరంగా వచ్చేసరికి మన దగ్గర ఎట్లాగో మన ఆఫ్థమాలజిస్ట్ ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఎక్కడైనా కానీ బ్లడ్ వెజల్స్ చక్కగా వెళ్ళిపోతే కనుక బాగా డెవలప్మెంట్ ఉంటుంది అనుకుంటాం, కానీ ఐస్లో అది రివర్స్ అనమాట. ఎక్కువ ఓవర్ వాస్కులరైజేషన్ అయ్యింది అనేసి అంటే కనుక కంటి చూపు ఎఫెక్ట్ అవుతుంది. సో ప్రీమెచ్యూరీగా వచ్చే కండిషన్ని ROP అనేసి అంటాం, రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అని. దానికి ఏమన్నా ఇబ్బంది వస్తే మళ్ళీ లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి న్యూ బార్న్స్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ హార్ట్ పరంగా నెలలు నిండకుండా పుట్టేసరికి ఏమవుతుంది, హార్ట్లో కావాల్సిన క్లోజ్ అయ్యేవి సరిగ్గా క్లోజ్ అవ్వవు. సో దానివల్ల హార్ట్లో హోల్స్ అనేవి ఉంటాయి. దానివల్ల బ్రీతింగ్, ఈ హార్ట్ వల్ల ప్రెషర్ బ్రీతింగ్ మీద పడుతూ ఉంటుంది కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ కూడా చూసుకుంటూ మేనేజ్ చేయాలి బేబీని. అండ్ ఇమ్మెచ్యూర్ ఇంటెస్టైన్స్ ఇచ్చేది పాలు, ఆ పాలు కూడా అరగవు. సో దానికోసం వాళ్ళని ఫ్లూయిడ్స్ మీద ఇంత సన్నగా ఉన్న నరాలకి క్యాన్లాల్ అనేది పెట్టి సెలైన్లు ఇస్తూ ఉంటాం అనమాట. వాళ్ళకి అంటే బాడీ పెరగాలి కదా, వెయిట్ పెరగాలి వాళ్ళ కోసం. అండ్ నెక్స్ట్ కిడ్నీస్
మెచ్యూరిటీ లేక ఏదైతే లోపలికి ఇస్తూ ఉంటామో అంతా బయటికి వెళ్తూ ఉంటుంది. అంతా బయటికి వెళ్ళిపోతే వెయిట్ గెయిన్ అవ్వరు. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఎవ్రీ 6 hours 8 hours 12 hours రిపీటెడ్గా చూసుకుంటూ వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ థింగ్, లివర్ ఇమ్మెచ్యూర్గా ఉండటం వల్ల వాళ్ళకి జరిగేది ఏంటి అంటే జాండీస్ అనేది వస్తుంది. ఆ జాండీస్ వల్ల ఎక్కువ వాల్యూస్ వచ్చిందంటే బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళే నేనటాలజిస్టులు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ టర్మ్ బేబీ, బాగా ముద్దుగా ఉంది బేబీ, కాకపోతే ఈ నెలల నుండి పుట్టిన బేబీస్లో కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎట్లా అంటే సడన్గా కొంతమందిలో ఏంటంటే బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి కొంతకాలం. సో వాళ్ళకి సిపాప్ మెషిను లేకపోతే స్మాల్ మెషిన్స్ హెచ్ఎఫ్ఎన్సీ అనేసి అని అట్లాంటి వాటి మీద పెట్టాల్సి రావచ్చు, లేకపోతే ప్లెయిన్ ఆక్సిజన్ పెట్టినా సరిపోతారు. సో బయటపడతారు అనమాట. అంటే వాళ్ళకి బయట ఎన్విరాన్మెంట్కి అలవాటు పడటానికి కొంచెం టైం తీసుకుంటారు. మైల్డ్ ఇమ్మెచ్యూరిటీ లంగ్స్ అడ్జస్ట్ అవ్వడానికి. అండ్ వీళ్ళల్లో కూడా హార్ట్ ఇష్యూస్ ఉండొచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మెయిన్ నెలల నుండి నార్మల్ డెలివరీ అయిన వాళ్ళలో కొంతమందిలో పొట్టలో ఉన్నప్పుడే మోషన్ పాస్ చేసేయటం వల్ల ఆ బేబీస్లో ఏమవుతుందంటే ఆ మోషన్ అనేది ఊపిరితిత్తులోకి వెళ్తే మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్ అంటారు. ఆ సిండ్రోమ్ వల్ల కూడా వీళ్ళు కొన్ని మెషిన్స్ మీద ఎక్కచ్చు అనమాట. నార్మల్ బ్రీతింగ్ జరగకంటే ఏదైనా మనకి ఇప్పుడు మనం ఉన్నాము, మన ముక్కుల్లోకి లోపల లంగ్స్ వైపు వెళ్ళింది అనుకోండి, మనం నార్మల్ బ్రీతింగ్ చేయలేం కదా, ఇది అంతే. ఓకేనా. సో నెక్స్ట్ ఎక్కువ మీకు కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు, అసలు ఏంటి అన్నది మీకు మీకు అర్థం అవటం కోసం ఈ స్లైడ్ పెట్టున్నాను. నెక్స్ట్, సర్వీసెస్ ప్రొవైడ్ ఇన్ మిత్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఆల్ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ సర్వీసెస్. ఒక నిమిషం. ఫస్ట్ ఆర్గాన్స్ అనేవి చెప్దాం అనుకుంటున్నాను అండి. సర్వీసెస్ ఏ రూపంలో ఉంది నెక్స్ట్ స్లైడ్స్లో నేను చెప్తాను మీకు నేను. సో మన బాడీలో వీ హ్యావ్ బ్రెయిన్. సో ఎవరైనా పిల్లల్లో ఇందాక నేను చెప్పిన ఏజ్ గ్రూప్స్ న్యూ బార్న్ పీరియడ్ నుంచి 18 years వరకు ఐ విల్ డీల్ విత్ దమ్. సో ఎవరికైనా ఫిట్స్ వచ్చినా, మెనింజైటిస్ అంటాం, మెదడు వాపు ఉన్న, సిపి పుట్టుకతోనే ప్రాబ్లంతో పుట్టిన పిల్లలకు కానీ అట్లాంటి కండిషన్స్ ఏమైనా ఉంటే నేను చూస్తాను. నెక్స్ట్ ఇది లివర్ అండి. లివర్ పరంగా వచ్చేసరికి లివర్ ఇన్ఫెక్షన్స్, లివర్లో కనుక యాబ్సెస్ అంటే పస్ చేరటం అట్లాంటివి ఏమైనా ఉన్నా, ఎటువంటి లివర్స్ కండిషన్స్ ఉన్నా, స్టమక్ పరంగా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా అంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్ కావచ్చు, గ్యాస్ట్రైటిస్ కావచ్చు, జీఈఆర్డీ కావచ్చు. ఇవి కిడ్నీస్ పరంగా వచ్చేసరికి పిల్లల్లో కూడా కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే యూరినేషన్లో ఎక్కువగా బ్లడ్ వెళ్ళిపోవడం కానీ లేకపోతే ఎక్కువ ప్రోటీన్ వెళ్ళిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అటువంటి కండిషన్స్ కానీ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ సంబంధించి ఉంటే నేను ట్రీట్ చేస్తాను. నెక్స్ట్ థింగ్ ఇది లంగ్స్ అండి. ఇవి లంగ్స్ పరంగా ఇందాక చెప్పాను కదా కండిషన్స్. వాటితో పాటు ఏజ్ పెరిగిన తర్వాత వచ్చేది ఏంటంటే ఆస్మాలు వస్తాయి, బ్రాంకైటిస్ అంటాం, బ్రాంకోన్యూమోనియా అంటాం, బ్రాంకియోలైటిస్ అంటాం, ఇలా వేరియస్ కండిషన్స్ ఉంటాయి, అవి మేనేజ్ చేస్తాను. కార్డియాక్ పరంగా ఫస్ట్ పిల్లలు పుట్టిన తర్వాత మేమే చూసేది వాళ్ళల్లో ఏమన్నా హోల్స్ ఉంటే మర్మర్స్ లాంటివి వినిపిస్తే సైనోటిక్ కంజెనిటల్ డిసీజెసా, ఏ సైనోటిక్ కంజెనిటల్ డిసీజెస్ అని డిఫరెన్షియేట్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇఫ్ మా చేతులు దాటేది ఉంటే కనుక పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ రిఫర్ చేసేది మేమే. నెక్స్ట్ థింగ్ స్ప్లీన్ వచ్చేసరికి ఇది మన పెద్ద ఇబ్బంది పెట్టదు, కానీ కొన్ని బ్లడ్ సంబంధించిన పరిస్థితుల్లో ఇది కొంచెం ఇబ్బంది పెడతా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇది ఇంటెస్టైన్స్లో ఏమన్నా మొన్న ఒక రమేష్ గారు ఒక కేసు మనకి రిఫర్ చేస్తున్నారు, ఇంటర్సెప్షన్ అనేసి, అంటే పేగు లోపలికి వెళ్తాం అనమాట. అట్లాంటి కండిషన్స్లో పీడియాట్రిక్ సర్జన్ ఇన్వాల్వ్ చేసేసి ఆ కండిషన్స్కి సర్జరీ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి గ్వెనడల్ సిస్టమ్, పినిస్ ఉంది కదా, బెలూనింగ్ అంటాము, కొన్ని కండిషన్స్ ఉంటాయి. వీటిల్లో కూడా ఎటువంటి కండిషన్స్ ఉన్నా కానీ పిల్లల్లో పీడియాట్రిక్ కండిషన్స్ ఉన్నప్పుడు ప్లీజ్ రిఫర్ టు మీ, నేను ఆ కేసెస్ని మేనేజ్ చేస్తాను. ఈ కేసెస్ని అన్నీ మేనేజ్ చేయడానికి మా దగ్గర ఉన్న సర్వీసెస్ వచ్చేసరికి ఫస్ట్ థింగ్ ఓపీడీ సర్వీసెస్ అండి. జలుబు, దగ్గు, జ్వరం, చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఏదైతే మనం ట్రీట్మెంట్ వయా హాస్పిటల్లో ఓపీలో ఇచ్చి పంపించేసేవి, ఇంటికి పంపించే వాటిని ఓపీడీ సర్వీసెస్ అంటాము. వాటిలో మనం కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇచ్చే వ్యాక్సిన్స్ కూడా మనకు అన్ని రకాల వ్యాక్సిన్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇన్పేషెంట్ సర్వీసెస్ ఏదైతే ఓపీ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వలేమో, ఖచ్చితంగా హాస్పిటల్ అడ్మిషన్ అవసరం అవుతుంది, అట్లాంటి వాళ్ళకి ఇన్పేషెంట్ ద్వారా అంటే అడ్మిట్ చేసి సర్వీసెస్ని ఇస్తూ ఉంటాం. ఈ ఇన్పేషెంట్ సర్వీసెస్లో కొన్నిసార్లు ఏంటంటే ఐసీయూలో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. దానికోసం మనకు వెల్ ఎక్విప్డ్ పిఐసియు అండ్ ఎన్ఐసియు యాజ్ పర్ దేర్ ఏజ్ గ్రూప్స్ మనం టైప్ ఆఫ్ ఐసీయూలో పెడతాం. ఎందుకంటే ఇందులో ఉండే మిషనరీ కొన్ని ఉంటాయండి, ఇందులో కొన్ని డిఫరెంట్ మిషనరీ ఉంటుంది. ఏదన్నా పేషెంట్కి సర్జరీ అవసరం అవుతుంది అంటే కనుక మన దగ్గర వెల్ ఎక్విప్డ్ లామినార్ ఫ్లో ఆపరేషన్ థియేటర్ ఉంది. ఆల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ డీల్ చేయడానికి
క్యాజువాలిటీ ఉంది, 24 hours ఫార్మసీ అవైలబుల్గా ఉంది. అండ్ ఇన్పేషెంట్ సర్వీసెస్ హూ ఆర్ నాట్ రిక్వైరింగ్ ఐసీయూ అన్నప్పుడు వాళ్ళకి గుడ్ ప్రైవేట్ రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి, షేరింగ్ రూమ్స్ ఉన్నాయి, మేల్ అండ్ ఫీమేల్ జనరల్ వార్డ్స్ కూడా మన దగ్గర బేస్డ్ ఆన్ ద ఫైనాన్షియల్ స్టేటస్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్, ఇవన్నీ సర్వీసెస్ నేను ప్రొవైడ్ చేయాలి అనేసి అంటే మన దగ్గర ఉన్న మెషినరీ వచ్చేసరికి సర్జరీస్ కోసము వర్క్ స్టేషన్ అంటే న్యూ బార్న్, ఇందాక మీకు నేను చూపించాను కదా ఒక స్మాల్ ప్రీమీ, అంత స్మాల్ ప్రీమీకి పైలోప్లాస్టీ అనేసి అని ఒక సర్జరీ చేయటం జరిగింది మన దగ్గర వెరీ సక్సెస్ఫుల్గా. అంటే ఎక్స్ట్రీమ్ స్మాల్ బేబీస్ నుంచి మనం చూసినాం 120 kgs వెయిట్ ఉన్న వాళ్ళకు కూడా సపోర్ట్ చేయగలిగే వర్క్ స్టేషన్ అనేది మిత్రా హాస్పిటల్స్లో అవైలబుల్గా ఉంది.